హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. ఒకటేనండి, ఇప్పుడు మనం మిషన్ కుట్టేవాళ్ళము, మనం కుట్టుకొని వేసుకొని నీట్గా చూపిస్తే కదా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేది. అందుకని మన మెథడ్లో మనం కూడా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వేసుకున్నాను. నేను ఫస్ట్ టైము వేసుకొని ఎమ్మటే చూపించడం అయితే ఇంతవరకు నేను ఎప్పుడు చూపిస్తాను. ఫ్రంట్ కట్ చంకల దగ్గర కానీ హ్యాండ్ బ్యాక్ కానీ ఎక్కడ అసలు ముడత అనేది రాకుండా నీట్ ఫినిషింగ్తో ఫ్రంట్ కూడా సూపర్ అంటే సూపర్ వచ్చింది. కానీ నేను చూపించలేను కదా మీకు. హ్యాండ్ కాడ మొత్తం చంకలు ముడతలు, చంక కింద కానీ ఎక్కడ అసలు ముడత అనే మాటే లేదండి. అంత పర్ఫెక్ట్గా నేను చూపే మెథడ్లో మీరు స్టిచ్ చేసుకున్నా కటింగ్ చేసుకున్నా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కానీ మనం ఖర్చు పట్టేటప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచి ఖర్చు అనేది పట్టాలి చంకల దగ్గర. అలా పడితేనే మీకు ముడతలు అయితే రావు. కొంచెం ఖర్చులు తగ్గించినా మీకు ముడతలు వస్తాయి. నేను మొత్తం లైనింగ్ పార్ట్స్ అన్నీ జాయింట్ చేసుకొని ప్రిపేర్డ్గా సేప్ పట్టీలు తిరిగేసాను. అక్కడ బ్యాక్ ఫ్రంట్ పార్ట్లు అనమాట, సేప్ బెల్ట్లు అలా మొత్తం జాయింట్ చేసేసి హ్యాండ్స్ కూడా తిరిగేసి కుట్టేశాను అనమాట. అంటే మీకు మళ్ళీ వీడియోలు లెందీ అయిపోద్దని హుక్స్ల బెల్టు, అదే మన కాజాల బెల్టు, మన బ్యాక్ బెల్టు, ఫ్రంట్ మనం పలకన ఎక్కేసుకునే బెల్ట్ అన్నీ మొత్తం సమానంగా అన్ని కటింగ్ చేసుకొని రెడీ స్టిచ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఓన్లీ మీకు బ్లౌజ్ స్టిచ్ చేయడం మాత్రమే చూపిస్తాను ఈ వీడియోలో. అదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ బెల్ట్ తీసుకుంటాను అనమాట. చూడండి, అయితే అసలు జాకెట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. మీరైతే ఖచ్చితంగా ఆ బ్లౌజు అసలు ఒక్కసారి మీరు ట్రై చేసి వీడియోని అయితే ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. నేను అలా స్టిచ్ చేస్తూ ఉంటాను, మీరు చూడండి. నేను అసలు చెప్తానమాట. అలా మీకు ఎలాగా అది ప్రాసెస్ అంతా మీ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు, చూస్తూ ఉండండి. ఇదనమాట అసలు సూపర్ అంటే మనం స్టిచ్ చేసేవాళ్ళు మనం ఒక బ్లౌజ్ కుట్టేసుకోకపోతే మీకు ఎలా అర్థమవుతుంది. అందుకని చెప్పి నేను ఒక బ్లౌజ్ కుట్టుకొని నేను వేసుకొని మీకు చూపించాను అనమాట. ఇది నా బ్లౌజ్ అని నన్ను మీకు చెప్పాను కదా, నా బ్లౌజేనండి. ఇది నేను కటింగ్ చేసుకుంటున్నాను, కటింగ్ వీడియోలో ఉంది. స్టిచ్చింగ్ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను అదనమాట. ఒకసారి చూడండి, అసలు ముందు ఆ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేసి చూడండి. అయితే ఒకటి మనకు మైనస్ ప్లస్ ఎక్కడ అవుతుందంటే ఖర్చుల దగ్గర. మనం ఖర్చులన్నీ చంకల కింద చేతులు చంక రౌండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం 1/2 ఇంచి ఖర్చు హ్యాండ్ది కానీ ఈ చంక చుట్టుకొలతది కానీ 1/2 ఇంచి మెథడ్ ఖర్చు ఉంచుకోవాలి మనం. అట్లా ఉంచుకున్నట్టయితే అస్సలు మీకు ముడతలు అనేవి రావండి. కటింగ్ ఎంత పర్ఫెక్ట్, స్టిచ్చింగ్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంటేనే మనకు బ్లౌజ్ అయితే బాగుంటుంది. ఓకేనా? అసలు ఈ మెథడ్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు అసలు ఎలా వచ్చిందని నాకు చెప్పండి. ఓకేనా? అలాంటిగా చూడండి, నేను అక్కడికి 3 ఇంచులు పెట్టుకున్నాను, అక్కడ 2.5 పెట్టుకున్నాను. అక్కడ 1.25కి గీసేసి డ్రాయింగ్ చేసేస్తున్నాను అనమాట. అలాగా నేను అన్నీ కూడా మీకు అక్కడ మిషన్ మీద చూపిస్తున్నాను. కటింగ్ వీడియోలో చూపించాను, మళ్ళీ ఒకసారి నేను చూసుకొని మొత్తం అన్నీ లెవెల్ చేసుకొని అక్కడ స్టిప్ చేస్తున్నాను అనమాట. అలా చేసేస్తే ఆ మార్కింగ్ పడిపోయింది. వాళ్ళే వేసుకోవాలా, అందరికీ మనం స్టిచ్ చేస్తే మన కస్టమరే వేసుకోకూడదు కదా బ్లౌజులు. మనం కూడా వేసుకొని మనం కూడా ఫీల్ అవ్వాలన్నమాట. అలా బ్లౌజు కుట్టడం వేసుకోవడం అనేది, మన బ్లౌజ్ మనం కుట్టుకొని వేసుకోవడం వల్ల మనకున్న అసలు ఆ ఫీలింగే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. నాకైతే ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టుకొని అలా వేసుకున్నప్పుడల్లా నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్నా నా బాడీకే. నేను అంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటే కస్టమర్ బ్లౌజ్ నేను ఎలా చేస్తానండి, అంతే పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తాను. నాదొకటి ఇంకొకరిది ఇంకోలా నేనైతే చేయను. ఎవరిదైనా సరే మన కస్టమర్ని ఒక్కసారి మన దగ్గరికి వస్తే రెండోసారి బయటికి పోవటానికి అవకాశం అనేది ఇవ్వను నేను అస్సలు. అలా అనమాట. అయితే నేను లేట్గా కొంచెమైనా కొడతాను, ఎక్కువ కొట్టను. 10 కొడతాను, 20 కొడతాను, అట్లా చెప్పడం అంటే నాకు ఇష్టం ఉండదు. నాకు నచ్చినన్ని, నాకు వచ్చినన్ని నేను స్టిచ్ చేస్తాను. వరకు 10 కొడతామని చెప్పి అడావిడిగా కుట్టి అక్కడ పోయి ఇక్కడ పోయి అన్నీ చేసుకునే కంట మనకు వచ్చినన్ని ఒక 4 కుట్టుకో చాలు. 4 కుట్టుకుంటే 1000 రూపాయలు వస్తుంది, అది చాలు. మనం తృప్తి, మానవుడికి తృప్తి ఎక్కడ ఉంటుందండి? ఎన్నైనా సరే తృప్తి ఉండదు. కడుపు నిండా అన్నం పెడితే తృప్తి వస్తుంది, కానీ ఎంత మనీ ఇచ్చినా మనకు ఆశ తీరదు. అలాంటిది మానవ జన్మ. అందుకని ఏంటంటే మనం ఉన్నంతలో మనం చేయగలిగినంతలో చేసుకోవాలి. ఊరికే ఆవేశపడి ఒక రోజు 10 రోజులు బాగా కష్టపడగలం, లేదా 2 సంవత్సరాలు కష్టపడగలం. ఆ తర్వాత మనకి కొంచెంగా మన బాడీలో ప్రతి ఒక్కటి కూడా డౌన్ వస్తుంది. ఎందుకంటే ఇది నేను అనుభవంతో చెప్తుంది.
నేను కూడా ఒకప్పుడు అలానే రాత్రి పోవాలనుకుంటే స్టిచ్ చేసి కుట్టేదాన్ని. కానీ ఇప్పుడు నేను అలా చేయను. లెక్క ప్రకారంగా నాకు ఎంతవరకు చేయగలను అంత మాత్రమే చేస్తాను. వర్క్ ఎక్కువ ఆవేశపడను. ఫ్రాక్స్ అయితే మాత్రం ఒక 4 ఫ్రాక్స్ ఇలా కుడతాను రోజు మొత్తం మీద. అంతకంటే ఎక్కువైతే నేను కుట్టలేను. బ్లౌజులు అయితే ఒక 5 కానీ ఒక 6 కానీ అంతే. అంతకు మించి ఎక్కువ కుట్టలేను. ఈ మధ్య అయితే మరీ కొంచెం అస్సలు పని అవ్వట్లేదు, కరెంట్ ఉండట్లేదు. నేను 4 బ్లౌజులు కానీ మహా అయితే ఒక 5 చీరలు 6 చీరలు ఫాల్ జిగ్జాకులు చేసుకోవడం కానీ ఇట్లా అంతే. ఇంకా సైడ్ కుట్లని అలాంటివి ఏమైనా వస్తే ఈ మధ్యలో చేస్తాను. కానీ అంతకంటే ఎక్కువైతే నేనైతే స్టిచ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే కరెంట్ ఒకటి ఉండట్లేదు. కొంచెం నాకు కూడా ఈ ఎండలకి అసలు చేయలేకపోతున్నాను అనమాట. అందుకని కొంచెం వర్క్ తగ్గించే చేస్తున్నాను ప్రజెంట్. ఎందుకంటే మన అన్నిటికంటే ముందు మనకి ఇంపార్టెంట్ మన హెల్త్ అండి. మన హెల్త్ని మనం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఓకేనా? అలా అనమాట. అయితే ఒకటి మెయిన్ ఏంటంటే కొంచెం మజ్జిగ అవన్నీ తాగుతూ ఉంటే మనకు ఆ వేడి తగ్గుతుంది. లోడింగ్ చేస్తున్నాను అక్కడ చూడండి. చేపట్టికి రెండోది కూడా చూపిస్తాను. అదిగోండి అట్లా చేపట్టిని చిన్నగా ఫోల్డ్ చేసి అది మధ్యలోకి పెట్టుకోవాలి. అలా పెట్టి మనం ఫస్ట్ ఎంత ఖర్చులో స్టిచ్ చేసామో అదే మెథడ్ ఖర్చులో మనం పెట్టుకోవాలి. అది చెప్తాను నేను. ఖర్చుల వల్లే మనకి జాకెట్ అనేది ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. కుట్టేటప్పుడు మాత్రం కటింగ్లో ప్రాసెస్ ఎంత బాగుంటుందో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అదే మెథడ్లో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా? అలా అగోండి దాన్ని అలా లోడింగ్ చేస్తే చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నీట్గా చాలా నీట్గా చాలా బాగుంటుంది అనమాట. మనం కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా సరే ఒకసారి చూడండి. అడావిడిగా చూసి చేసి అలా ఏముంటుంది. నేను కొంచెం స్పీడ్ పెట్టాను. నేను మామూలుగా అయితేనే కొంచెం స్లోగానే కొడతాను. నేను అంత స్పీడ్గా అయితే ఏం కొట్టను. కుట్టాల్సినప్పుడు కొడతాను. అవసరం అనుకుంటే అరగంటలో కుట్టే బ్లౌజులు కూడా ఉంటాయి నేను కుట్టేది. కానీ నేను కుట్టాలనుకుంటే 30 గంట ఒకటి నాకు పడుతుంది. గంట ఒక్కోసారి గంట చెప్పలేమన్నమాట. నా మూడు నా ఒంట్లో శక్తిని బట్టి. ఓకేనా? ఆ కెమెరా వాలిపోతుందా నేను చూస్తున్నాను అనమాట. పద్దాక ఏమైనా కిందకి పడిపోతుందా ఏంటని. అలా 2-3 సార్లు అలాగే అయ్యింది. అంటే నేను కుట్టేది కూడా మీకు కనిపించట్లేదు అనమాట. అలా అక్కడ సేప్ ఉక్సులు బట్టి వేస్తున్నాను. 2 మడతలుగా క్లాత్ని తీసుకొని ఒక 1/2 ఇంచ్ బయటకు ఉంచుకొని అట్లా నేను ఫోల్డ్ చేసి ఇవ్వండి మళ్ళీ స్టాప్ స్టిచ్ ఒకటి వేస్తున్నాను అనమాట. అలా నీట్గా అలా చూడండి. ఎప్పుడైనా సరే మనం అసలు ముందు మీరు నా బ్లౌజులు చూడకుండా ఎలా అండి మీరు అలా అనడం, మీరు అసలు ఏం చూడట్లేదు, నాకు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. మాకైతే ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కనీసం మీకు నచ్చకపోతే నచ్చదు. ఇప్పుడు ఒక బుట్ట హ్యాండ్ పెట్టాను, ఫ్రాక్ పెట్టాను కదా. ఆ ఫ్రాక్కి తను ఏమందంటే ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, అక్క నాకు ఆ బుట్ట అనేది అర్థం కాలేదు అంది. ఎందుకు అర్థం కాలేదంటే మనకి ఆ బుట్ట మీద మనం నీట్గా డ్రాయింగ్ చేయడానికి అవ్వదు. ముందేమో లైనింగ్ వేయకూడదని అనుకున్నాం. ఆ తర్వాత లైనింగ్ వేయమని తర్వాత చెప్పారనమాట. అలా అయితే నాకు లైనింగ్ వేయమంటే ఫస్టే నేను బుట్ట చేతులు ఆ లైనింగ్ మీద అటాచ్ చేసి చూపించేదాన్ని. అలా చూపిస్తే మీకు అర్థమయ్యేదనమాట. కానీ ఈరోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా ఆ బుట్ట హ్యాండ్ మోడల్ అనేది నేను చూపిస్తాను. చూపించి మీరు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి మరి నేను క్లియర్గా చూపిస్తాను. ఆ వీడియో కూడా నీకు పెడతాను. ఓకేనా? అలా అనమాట. చూడండి, కంపల్సరీగా నాకు కామెంట్ పెట్టిన మా ఆ సిస్టర్కి మాత్రం నేను పెడతాను. అలాగే ఇంకో అమ్మాయి ఏమో నాకు అక్క ఫ్రాక్ రేట్ ఎంత అని అడిగింది, మెసేజ్ పెట్టారు. దానికి కూడా నేను రిప్లై ఇస్తాను సిస్టర్. ఓకేనా? అది కాకపోతే నాకు చదువు లేదు కాబట్టి ఎవరినో ఒకరు హెల్ప్ తీసుకొని నేను మీకు పెట్టాలి. నేను చూపించేటప్పుడు ఎవరికైనా చూపిస్తే ఇలా ఉందంటే ఇలా అని చెప్తున్నారు తప్ప వాళ్ళకి పెట్టడం రాదు అంటారు. అందుకని దానికి తగ్గ వాళ్ళు ఎవరినైనా చూసుకొని నేను పెట్టాలి. కానీ చూడండి, అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఒక గంట 15 నిమిషాలు కానీ ఒక 18 నిమిషాలు అంతే, ఒక అరగంట వేసుకోండి, అరగంటలో అయిపోతుంది. ఎందుకంటే మనకు 2 బైట్ బ్లౌజ్ మచ్చు అనమాట. సేమ్ అలా చూడండి. అసలు ఆ ముడతలు అయితే లేవండి, మీకు అట్లా అనిపిస్తుంది కానీ ఎక్కడ అస్సలు ముడత అనేదే లేదు. జాయింట్ చేసుకున్నప్పుడు కానీ అన్నీ నీట్గా, నేను గమ్ముతో కూడా ఏం జాయింట్ చేయను ఎక్కువగా అసలు. ఎప్పుడో కానీ నేను అంతవరకు అయితే నేను ఎప్పుడు గమ్ముతో జాయింట్ చేయాలి, నేను హ్యాండ్తోనని. ఈ మధ్య నేను ఒక వీడియోలో చూశాను అనమాట, దాదాపు 1 సంవత్సరంన్నర అట్లా. అప్పుడు గమ్ముతో జాయింట్ చేయడం అనేది నాకు ఉండేది ఐడియా బుర్రలో. కానీ ఎందుకులే గమ్ముతో అన్ని రిస్క్ కదా, మనం జాయింట్ చేసి దాన్ని ఐరన్ చేసి అంత రిస్క్ పడే కంట 10 నిమిషాలు మిషన్ మీద కూర్చుంటే అయిపోయేది దాని లెక్కలో. నేను ఎప్పుడు అసలు గమ్ముతో జాయింట్ చేయను, నేను ఎప్పుడు హ్యాండ్తోనే ఖచ్చితంగా ఇలా చేస్తాను. ఈ మధ్య మాత్రం 2 బాగా మెత్తటి క్లాతులు వస్తే
బాగా జారిపోతానని ఒక 2-3 బ్లౌజులు అయితే నేను గమ్ముతో అంటించాను అంతే. ఇన్ని సంవత్సరాల్లో నేను ఏనాడు కూడా గమ్ముతో అతికిందే లేదు. ఇది స్క్వేర్ నెక్ అండి, చూడండి మీకు చూపిస్తున్నాను. అలా ఆ రెండు కార్నర్స్ ఉంటాయి కదా, ఆ రెండు కూడా చక్కగా అలా ఫోల్డ్ చేయాలి, ఒక ఫ్రిల్ లాగా అనమాట. మనకి సమోసా మడతలాగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఎక్కడైతే డీస్ పెట్టానో అక్కడ ఫోల్డ్ చేసి అలా పట్టుకోవాలి. అలా పట్టుకొని చక్కగా 1/4 ఇంచ్ స్టిచ్ చేసి చూడండి అలా. అప్పుడు సూది కిందకు ఉంచి పాదం పైకెత్తి నెట్టుకోవాలి. ఇట్లా అగా చూడండి అలా తీసి మళ్ళీ రెండో కార్నర్ దగ్గర కూడా అంతే ఒక డీస్ పెట్టుకుంటున్నాను. దాని దగ్గరికి వచ్చేసరికి ఏంటండి అదిగోండి అలా అక్కడ కూడా ఒక ఫ్రిల్ ఇవ్వాలన్నమాట. మనం డీసీ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ అలా అలా చూడండి అలా ఫోల్డ్ చేసుకుంటూ స్పింగర్తో అలా మనం సమోసా మడత ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే మనకి పలక షేప్ లాగా వస్తుంది. అక్కడ అలా 1/4 ఇంచ్ ఖర్చు ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకుని అక్కడ కొంచెం పీస్ సరిపోలా. మీకు రోజైతే మన గ్యాస్ స్టవ్లో అరుపులు మాత్రం మీకు వినిపిస్తాను, ఎందుకంటే నేను ఆ టైం అప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తాను, అందుకని మీకు అప్పుడు వినిపిస్తుంది ఖచ్చితంగా. వేసేసాను పీసు యాడ్ చేసి అక్కడ జాయిన్ చేసి అక్కడక్కడ కట్టలు పెట్టుకుంటున్నాను అనమాట. మనం ఆ కార్నర్ ఉంది కదా, పలక నెక్ కార్నర్ చూసారు ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అక్కడ థ్రెడ్ కట్ అవ్వకుండా మనం కార్డ్ పెట్టుకోవాలి. అలా చిన్న చూడండి అలా కార్నర్ దగ్గర పలక నెక్కి పొద్దు మొత్తం పెట్టకూడదు. ఎక్కడైతే మనం కార్నర్ పెట్టామో అక్కడ మాత్రమే కటింగ్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే పలక నెక్ ఎక్కువ శాతంగా చినగడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ కెమెరా కిందకి వాలిపోయింది అనమాట. నేను చూసుకోలేదు, అలా స్టిచ్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ కాసేపటికి చూసుకొని మళ్ళీ పైకి పెట్టాను అనమాట. అలా ఆ కెమెరాగా వీడియో తీసే స్టాండ్ ఏమో పొద్దుగూకులు కిందకి జారిపోతుంది. చూడండి అలా స్టిచ్ చేసుకుంటూ మొత్తం అదే పలక నెక్కే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాను అనమాట. అలా పెడుతూనే ఉన్నా, అసలు ఉండట్లా, వచ్చేస్తూ ఉందన్నమాట. ఎన్నిసార్లు వీడియో కదులుతూనే ఉంది. చూడండి లైఫ్ మళ్ళీ పర్ఫెక్ట్గా పెడదామని చెప్పి మళ్ళీ ఇలా చూడండి అలా నీట్గా అలా స్టిచ్ చేసుకో, స్టాప్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. అలా చూడండి అంటే కార్నర్ బాగా తిరిగిందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నీట్గా. ఎందుకంటే పలక నెక్కి మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టాలండి, ఎందుకంటే అలా కుడితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అసలు నా బ్యాక్ పార్ట్ మీరు చూసారు కదా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అంటే అంత కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకున్నాం అనమాట. నాకు అసలు పలక నెక్ చాలా ఇష్టం, రౌండ్ నెక్ అంటే, కానీ జాకెట్స్ చినిగిపోతాయని చెప్పి నేను అలా పలక నెక్ని అవాయిడ్ చేసి రౌండ్ నెక్ పెట్టుకుంటాను. రౌండ్ అయినా సరే నేను డీప్ నెక్లో ఎక్కువ వేస్తాను. అదిగోండి అక్కడి నుంచి మనం లోచంక తీసుకోవడం కోసం డ్రాయింగ్ వేస్తున్నాను అనమాట. మీకు చెప్పాను అక్కడి నుంచి 1 ఇంచ్ ఖర్చుకి అవతల 2.5 ఖర్చు ఉంచుకొని మధ్యలో 7.5 వచ్చింది. 7.5ని 4 దగ్గర మార్కింగ్ చేసుకొని అలా 1/4 ఇంచుకి లోపలికి కరువు తీసుకొని కట్ చేసేసాను అనమాట. ఓకేనా. దాన్ని మళ్ళీ పైన స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి, ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు దాన్ని స్టిచ్ అనేది ఊడిపోయేది కదా, ఎందుకంటే మనం చివరికి వేస్తాం కాబట్టి. అట్లా 2 హ్యాండ్లకి నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి. ఓకేనా. అదనమాట తను అడిగినట్టు నేనైతే బుట్ట హ్యాండ్ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. రేపే చేస్తాను, రేపే తను అడిగినట్టు పెడతాను ఖచ్చితంగా. ఎందుకంటే తన డౌట్ క్లియర్ చేయడం నా బాధ్యత కాబట్టి. అదనమాట. ఆ రకంగానే నాకు ఒక కామెంట్ వచ్చింది, అదొక హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట, హ్యాపీగా. అదనమాట. 2 చేతులు సోలర్స్ టక్స్ దగ్గర కరెక్ట్గా మనం సోలర్ జాయింట్ చేస్తాము, ఆ పాయింట్లో ఈ టక్స్ కట్ చేసిన సెంటర్ హ్యాండ్కి కట్ పెట్టుకుంటాం కదా, ఆ కట్టు పెట్టి జాయింట్ చేసి అటు ఇటు కలిపి అలా స్టిచ్ చేసేయాలన్నమాట. 1/2 ఇంచ్ ఖర్చు ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండాల్సిందే. 1/2 ఇంచ్ ఖర్చు ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చంకల్లో అస్సలు ముడతలు రావాలి అయితే.
ఇక చూడండి ఇప్పుడు జాయింట్లు చేస్తున్నాను. హ్యాండ్ జాయింట్ చూడండి ఇట్లా నీట్గా 2 చేతులు అలా పట్టుకొని చూడండి 8 ఇంచులకి ఒక మార్కింగ్ హ్యాండ్ లూజ్ అనమాట. ఇదివరకు పావు తక్కువ 8 ఉంది, ఇప్పుడు 8 అయింది, కొంచెం పెరిగింది అదనమాట. అలా చూసుకున్నాను అక్కడని 8 ఇంచీలు వచ్చింది. కరెక్ట్గా 8 ఇంచీలకి డ్రాయింగ్ చేసేసాను. అలా స్టిచ్ చేసి రఫ్ చేశాను అక్కడ. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి పావు తక్కువ 10 ఉంది, కానీ చంకల్లో నాకు లూజ్ వచ్చింది. మొన్న కుట్టుకున్న బ్లౌజ్ నేను ఆది బ్లౌజ్ పెట్టాను, అందుకని ఏం చేశానంటే ఒక పావు ఇంచి తగ్గించి 9.5 పెట్టాను అనమాట. అప్పుడు పర్ఫెక్ట్గా నాకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంది. దానికి తోడు ఏంటంటే నాకు ఒకవైపు కొంచెం ఎక్కువ లూజ్ కావాలి, ఒకవైపు కొంచెం తక్కువ లూజ్ కావాలి నా జాకెట్ అనేది. నా ఫిట్టింగ్ అలా అయితేనే నాకు ఫిట్టింగ్ అవుతుంది. చూడండి అలా జాయిన్ చేశాక మళ్ళీ 3 కుట్లు వేసుకోండి. అలా 3 కుట్లు వేసుకుంటే మనకి ఎప్పుడైనా లావైనా సన్నమైనా ఇప్పుకోవడానికి, మనం లూజ్ వేసుకోవడానికి కూడా మనకు ఒక అవకాశం అనేది ఉంటుంది. అలా 3 స్టిచ్లు వేసుకోవాలి నీట్గా. థ్రెడ్స్ ఏమైనా ఉంటే తీసేసేయండి, ఎక్స్ట్రా ఖర్చులు నీట్గా తీసేసేయండి, అవి రిమూవ్ చేసేయండి. అలా 2 హ్యాండ్ చూడండి 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని నీట్గా ఆ 2 హ్యాండ్లు జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచు ఖర్చు ఉండాల్సింది. ఎందుకు నేను 1కి 4 సార్లు చెప్తున్నానంటే, మనకు బ్లౌజులు చెడిపోయేది ఎక్కువ శాతం గరంట దగ్గరే. మనకి ప్రతి స్టిచ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలంటే అలా పట్టుకుంటూ చూడండి. కరెక్ట్గా 1/2 ఇంచు మెజర్మెంట్ అయితే నేను పెట్టుకున్నాను. చుట్టూరు 1/2 ఇంచుకి స్టిచ్ చేస్తాను. 2వ స్టిచ్ డబుల్ స్టిచ్ అనమాట. ఓకేనా, అయిపోయింది. ఇటు సైడ్ కూడా సేమ్ మెథడ్లో జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే ఇది లైనింగ్ బ్లౌజే, కానీ మీకు నార్మల్ బ్లౌజ్ చూపించినట్టు నేనైతే చూపిస్తున్నాను అనమాట. అది మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయగలరు, ఎందుకంటే స్కిప్ చేస్తే నేను ఏం చెప్తున్నా మీకు అర్థం కాదు అసలు. మీరు ఒక్కసారి ఓపిక చేసుకొని ఒక పావు గంట 10 నిమిషాలు మంద కాదనుకొని ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ క్లిక్ చేయకండి. మీరు ఒకవేళ మా వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కినట్టయితే మీకు ముందుగా నా వీడియో, నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్గా అది వస్తుంది అనమాట. ఓకేనా, అలా నేను ఎంతో కష్టపడి తమ్మేలు ఇంకా నాకు రావట్లేదు సరిగ్గా పెట్టడం అనేది. ఇవన్నీ చేస్తున్నాను, కానీ ఇంకా అది కూడా నేను నేర్చుకుంటాను. 3 నెలలు ట్రై చేసి చెయ్యంగా నాకైతే వచ్చింది. చివరగా ఏంటి వీడియో అప్లోడ్ చేయడం మాత్రం వచ్చింది అంతే. ఎందుకంటే నాకు చదవడం కూడా రాంది ఎట్లా వస్తుందండి. అందుకే చిన్న మిస్టేక్స్ ఉంటాయన్నమాట. నాకు అందుకే రీచ్ అవ్వలేకపోతున్నాను అనమాట. అదనమాట. అలా 3 స్టిచ్లు ఇటు సైడ్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చూడండి డబుల్ స్టిచ్. ఇప్పుడు 36 అలా చూడండి ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను. నాది నడుము లూజ్ వచ్చి 36 కదా, ఆ 36 వచ్చిందో లేదనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి చెక్ చేస్తున్నాను, అంటే అక్కడ టేప్ ఉంది, ఆ టేప్కి పెట్టి ఇలా చూస్తే నన్ను, కానీ మీకు చూపించాలి కదా, అందుకని నేను మళ్ళీ టేప్తో కొలుస్తున్నాను అనమాట. మీరు చూడండి అక్కడ కాజాలు పట్టిన మడత వేసి కొంచెంగా తీసుకొని చూడండి నీట్గా అలా మీకు చూపిస్తున్నాను అనమాట. అదిగోండి 36 చూసారా, అదిగోండి అదనమాట. కరెక్ట్ 36 దగ్గరికి అయితే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.